ఓం శరవణ భవాయ నమః. స్వాగ్. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాగ్ విత్ ఆర్యానా. ఈరోజు స్వాగ్ విత్ ఆర్యానాలో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. హి ఇస్ నన్ అదర్ దెన్ మన ఫేవరెట్ కోన వెంకట్ గారు. హలో సార్, వెల్కమ్ టు స్వాగ్ విత్ ఆర్యానా. థ్యాంక్ యూ అరీనా. సార్ ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ గుడ్. నేను ఎలా ఉన్నానో అడగరా? ఆల్ గుడ్ అంటే ఇద్దరు ఉన్నాం. బ్యాండ్ మేళం మూవీ ఎక్కడ చూసినా బ్యాండ్ మేళం ప్రమోషన్స్ అద్రిపోతున్నాయి, మోత మోగిపోతుంది. థ్యాంక్ యూ. మీరు అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ కానీ మూవీ రిలీజ్ కానీ? ప్రమోషన్ అన్నది ఒక ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఎనీ ఫిలిం. మన సినిమా ఎంత బాగా తీసినా ప్రమోషన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఆడియన్స్ థియేటర్కి వస్తే కొన్ని సినిమాలు ఎంత బాగున్నా ఫైనల్గా ఓటీటీలోకి మనం చూసారే భలే ఉందని అనుకుంటాం, థియేటర్లో చూడలేకపోయామని. ఎందుకంటే వాళ్ళకి తెలియక. ప్రమోషన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. సార్, నాకు టీజర్ చూసాక ఏమనిపించిందంటే, ఫ్రెండ్ మెడలో ఆయన తాళి కడతాడు కదా, ఫ్రెండ్కు తాళి కట్టాలన్న థాట్ ఎలా వచ్చింది సార్? అంటే అది ఫిజికల్గా చూడదు దాన్ని. చిన్నప్పటి నుంచి మనతో ఉన్న ఫ్రెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గర్ల్ ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చివరి దాకా ఉంటారు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ తాళి కలిసి ఉండడం కోసం అయితే వీడి కదా ఎక్కువ కలిసి ఉంటే మనతో, మధ్యలో వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్ కాదు అని చెప్పడం అన్నది కాన్సెప్ట్. చాలా బాగుంది ఆ లైన్, ఆ థింకింగ్. సార్, ఈ మూవీ కాస్టింగ్ లో మీరు మొన్న చెప్పారు కదా టీజర్ లాంచ్ లో, రోషన్ గానీ శ్రీదేవి గానీ వీళ్ళు లేకపోయింటే నేను తీసుకునేవాడిని కాదు, వీళ్ళిద్దరు అయితేనే నేను చేసేవాడిని అని చెప్పారు కదా. ఏంటి రీజన్? అంటే కోర్ట్ మూవీ హిట్ అయిందనా, లేకపోతే వీళ్ళ పేరు వర్కౌట్ అయిందనా? పేరు వర్కౌట్ అయింది ఒకటి. తర్వాత ఆ ఏజ్ గ్రూప్లో ఎవరు లేరు ఇంకా. అంటే 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. డిగ్రీ ఫైనల్ ఇయర్ తోటి ఫినిష్ అయిపోతుంది. సో మీరు చూస్తే చూడండి, రెండు ఉన్నట్టు 10th, అదేమో డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆ రెండు ఏజ్ గ్రూప్స్కి సూట్ అయ్యే యాక్టర్స్ ప్లస్ పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇవ్వగలిగే యాక్టర్స్ ఉండాలి. ప్లస్ మార్కెట్లో యాక్సెప్టబిలిటీ ఉండాలి ఆడియన్స్లో. ఇవన్నీ మూడు క్వాలిటీస్ వీళ్ళకి ఇద్దరు ఫిక్స్ అయింది. తర్వాత బడ్జెట్ కూడా వీళ్ళిద్దరు బికాజ్ ఆఫ్ కోర్టు వల్ల బడ్జెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ రీజన్ తోటి వీళ్ళు తీసుకుంటారు. యాక్చువల్లీ శ్రీదేవి రియల్ లైఫ్ లో కాకినాడ యాస మాట్లాడుతుంది, బట్ మన టీజర్ లో చూస్తే కనుక ప్రాపర్ తెలంగాణ మాట్లాడుతుంది అండ్ ప్రాపర్ రూరల్ బూతులు మాట్లాడుతుంది, సచ్చినోడా అది ఇది అని చెప్పేసి. సో వీళ్ళ వేరియేషన్ మీరు ఎట్లా జడ్జ్ చేయగలిగారు అసలు? యాక్టర్కి ఒక రీజనల్ ఉండదు, ఇంకోటి ఉండదు. సో వాళ్ళు క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు. ఇప్పుడు మనకు ఒకప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఉండరు, ఆయనంతా రాయలసీమ ప్రేమించుకుందాంరా వీటిలో చాలా ఫిల్మ్స్ చేశాడు. ఈవెన్ నా ఫిల్మ్లో కూడా రెడీ కానీ వీటన్నిటిలో. బట్ ఆయన రాయలసీమ కాదు, ఇది యాక్చువల్లీ ఫ్రమ్ గుంటూరు. అలాగే కోట శ్రీనివాసరావు ఇది బెస్ట్ ఆ తెలంగాణ ఇది డైలెక్ట్, బట్ ఆయన తెలంగాణ కాదు. సో గుడ్ యాక్టర్ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు. అలాగా ఐ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ దెమ్. అలాగే ఇద్దరు ది ఓన్ ద క్యారెక్టర్. అండ్ కోర్ట్ మూవీలో సాంగ్ ఫేమస్ అయింది, హుక్ స్టెప్ ఫేమస్ అయింది, కథలు చెప్తారు. అలాంటిది మన బ్యాండ్ మెల్ల మూవీలో వస్తుంది 1-2 days. ఓ ఓకే, ఎలా ఉండబోతుంది? చిన్న లీక్. అదే ఒక థీమ్ సాంగ్ కోర్టులో లాగా దీంట్లో ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. ఆ థీమ్ సాంగ్లో హుక్ స్టెప్ ప్లస్ 2 songs ఇన్ఫ్యాక్ట్. ఇంకొకటి రాము రాథోడ్ది ఒక సాంగ్ ఉంది, అందులో కూడా ఒక మంచి హుక్ స్టెప్ ఉంది. సో అలాగా దీంట్లో ఒక 2-3 songsకి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ మీద. హుక్ స్టెప్ వైజ్, మ్యూజిక్ వైజ్ మంచి ఫోక్ సాంగ్ కూడా రాబోతుంది అయితే. ఎందుకంటే ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాపే మూవీ. బ్యాండ్ మేళం కాబట్టి ఆబ్వియస్లీ మొత్తం మోగిపోతుంది. ఇవాళ రేపు ఒక సాంగ్ చేస్తే మొత్తం అంతా ఓవర్ నైట్ వైరల్ అయిపోతుంది, రాను బొంబై రాని టైప్లో. అలాగా వీళ్ళకి దాని మీద ఎక్కువ ఫోకస్ తోటి వాళ్ళకి బ్యాండ్ పెడతారు. ఊళ్ళోళ్ళందరూ బ్యాండ్ అంటుంటారు. ఆ బ్యాక్ డ్రాప్ ఇది ఫోక్ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్.
ఓ వావ్, నైస్ సార్. మీరు ప్రతిసారి ఒక సరికొత్తదనాన్ని వెతుకుతారు, తీసుకొస్తారు అండ్ హిట్ కొడతారు. మీరు ఒక టాలెంట్ని సెలెక్ట్ చేసినప్పుడు కానీ యాజ్ రైటర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఎలా సెలెక్ట్ చేస్తారు? టాలెంట్ని సెలెక్ట్ చేయడం ఉండదు. ఒక డైరెక్టర్ నరేట్ చేసే విధానంలోనే వాడు టాలెంట్ ఉందో లేదో తెలిసిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నిన్ను కూడా అంతే. శివ నిర్మాణ నా ఆఫీస్కి వచ్చినప్పుడు తను ఆ స్టోరీ చెప్పిన విధానం దాంతో నాకు అర్థమైపోయింది. సో తనలో ఒక ఎమోషన్ సోల్ పట్టుకున్నాడు ఇతను. ఆడియన్స్ దగ్గరికి అది బాగా తీసుకెళ్ళగలడు. అలాగే సేమ్ దీంట్లో సతీష్ అప్పుడు ఏది ఫీల్ అయ్యానో అదే చిన్న కథ చెప్పినప్పుడు బ్యాండ్ మేళం సతీష్ అదే ఫీల్ అయ్యా. సార్ మన ప్రొడక్షన్ పేరు కేఎఫ్సి అని ఉంది. చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా, చాలా క్యాచీగా ఉంది. అసలు కేఎఫ్సి ఎలా స్టార్ట్ అయింది సార్? ఏంటి సార్ కేఎఫ్సి అంటే? అదే కోనా ఫిల్మ్ కార్పొరేషన్ మ్యాచ్ అయింది. సో ఈజీగా పబ్లిక్లోకి వెళ్తుంది అని కేఎఫ్సి అనేది ఆల్రెడీ పాపులర్ బ్రాండ్ కదా, అందుకని అది పెట్టా అంతే. ఏదైనా వింటే ఒకసారి గుర్తుండిపోవాలి. ఒక టైటిల్ అయినా ఒక ఎనీథింగ్ వినంగానే క్యాచీ ఉండాలి, అందుకని అది పెట్టడం జరిగింది. మీరు మొన్న టీజర్ లాంచ్లో కూడా నేను రెగ్యులర్గా ప్రొడ్యూస్ చేయను అంటే ఏమన్నారంటే వెన్నెవర్ నాకు ఒక కథ నచ్చితేనే నేను మార్కెట్లోకి వస్తాను, రిలీజ్ చేస్తారని. ఎవరైనా మార్కెట్లో ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి, రేస్లో పరిగెత్తాలని అనుకుంటారు. బట్ మీరు ఫుల్ టైం జాబ్ కాదు కదా, నా ఫుల్ టైం జాబ్ రైటర్. ఇప్పుడు నేను 2-3 ఫిల్మ్స్ రాస్తున్నాను. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ స్టార్ట్ అవుతుంది మార్చ్లో. అలాగే బాంబేలో ఒకటి బోనీ కపూర్ గారిది ఎటు స్టార్ట్ అవుతుంది, వరుణ్ ధవన్, అర్జున్ కపూర్. సో ఫుల్ టైం యాక్చువల్గా రైటర్, పార్ట్ టైం ప్రొడ్యూసర్ అట్లా. సో ఇది ఫుల్ టైం జాబ్ కాదు. అందుకని నేను ది బెస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ ప్రొడ్యూస్ చేస్తాను అంతే. ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ చేస్తాను. సార్ చిరు సార్ మూవీకి రైటింగ్ చేస్తున్నారు అన్నారు కదా, మా కోసం ఏదైనా చిన్న లీక్ ఇస్తారా ప్లీజ్? లీక్ ఏముంటుంది, బాబీ సేమ్ వాళ్ళతో వేరే కాంబినేషన్. చిరంజీవి గారి సినిమాలో లీక్లు ఓన్లీ చిరంజీవి గారే ఇస్తారు, ఇంకోళ్ళు ఇవ్వకూడదు. చిరు లీక్సే, అది ఆయనకే ఆల్ రైట్స్ ఆఫ్ లీక్స్. వన్ క్వశ్చన్ ఐ రియలీ వాంట్ టు ఆస్క్. 1997లో మీ ప్రయాణం స్టార్ట్ అయింది. టిల్ టుడే 3 బెస్ట్ మెమరీస్ కోన వెంకట్ గారికి అని అంటే ఏం చెప్తారు? ఓన్లీ 3. ఇంత పెద్ద ప్రయాణం 3 బెస్ట్. డెఫినెట్లీ ఒకటి డి, గుర్తింపు తెచ్చింది. తర్వాత అదుర్స్, అది స్టార్ రైటర్ చేసింది విత్ జూనియర్ ఎన్టీఆర్. తర్వాత దూకుడు, మనకి ఒక స్టాట్యూ కట్టేసింది ఇండస్ట్రీ సెంటర్, ఫిల్మ్ నగర్ సెంటర్లో ఒక స్టాట్యూ వచ్చేసింది దూకుడు దెబ్బకి. అలాగే 3 ఫిలిమ్స్ 3 మేజర్ మైల్ స్టోన్స్. సార్ నాకు అదుర్స్ అంటే గుర్తుకొచ్చింది. ఎన్టీఆర్ సార్ ఒక ఆడియో లాంచ్లో అనుకుంటా ఏదైనా మూవీ సీక్వెల్ చేస్తారని అంటే అదుర్స్ చేస్తానన్నారు. మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నిన్న కూడా చెప్పా. సో రెడీ విత్ ద స్టోరీ. అది దానికి ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 అవ్వగానే ఈ లోపల మధ్యలో ఎప్పుడు గ్యాప్లో తను వింటే స్టార్ట్. ఇది పెద్ద హీరో ప్రాజెక్టులు ఎప్పుడు కూడా హీరోల చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. బట్ చేయాలని తనకే ఉంది, అండ్ తన తప్ప ఇంకోళ్ళు ఎవరు చేయలేరు ఆ క్యారెక్టర్. బట్టు, అరే చారి, చంద్రకళ, అబ్బబ్బబ్బబ్బా కల్ట్ అంటే కల్ట్ సార్. ఏ మూమెంట్లో అయినా సరే వెళ్ళి అలా అదర్స్ కామెడీ సీన్స్ అని కొడితే ఫర్ లైఫ్ నవ్వుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అసలు అలాంటి క్యారెక్టర్స్ మీరు సృష్టించినందుకు. సార్ అదుర్స్ లాంటి ఇంత మంచి మూవీ ఇచ్చారు, మరి వివి వినాయక్ గారితో మళ్ళీ మూవీ ఎప్పుడు, అసలు ఎలా? అదే కదా అదుర్స్ 2. నెక్స్ట్ ఎప్పుడు సార్, ఎప్పుడు ప్లానింగ్ ఇది? అదే అదుర్స్ 2 చెప్తున్నా. తను తారక్ ఫ్రీ అవ్వగానే తన 2 ఫిలిమ్స్ కమిట్మెంట్ నుంచి మోస్ట్ లైక్లీ ఏంటంటే ఇప్పుడు తన సైజ్ కూడా పెరిగిపోయింది పాన్ ఇండియా ఆఫ్టర్ RRR. అక్కడ మేబీ తను కొంచెం ఆలోచిస్తున్నాడా అని నా అనుమానం. ఎందుకంటే ఇది ఒక ప్యూర్, ఒక తెలుగు, ఒక నేటివిటీ ఉన్న ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్. సో తను ఇప్పుడు ఇది పాన్ ఇండియాకి సూట్ అవుతుందా అవ్వదా, ఇది ఏదన్నా తన మైండ్లో ఉందేమో. అన్లెస్ వి మీట్ అండ్ టాక్, ఐ వుడెంట్ నో. బట్ ఎన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఒక 100% తెలుగు సినిమా అయితే చేయాలి ఎవ్రీ యాక్టర్. ఎన్టీఆర్ గారు ప్లీజ్ తొందరగా తారక్ సార్ మీరు అదుర్స్ 2 కోనసాని కాంటాక్ట్ అయ్యి త్వరగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ వెయిటింగ్ అండి ఇక్కడ. సార్ బ్యాండ్ మేళం వస్తే విజయ్ బుల్గానే
ఏంటి సార్ ఆయన మ్యూజిక్, ఆయన మ్యాజిక్. సో మీరు ఆయన కావాలని ఫిక్స్ అయ్యారు అంటే ఏ సాంగ్ బాగా నచ్చింది, ఏ అటెంప్ట్ మీకు బాగా నచ్చింది ఆయనలో? ఎందుకంటే ఆయన కూడా యూట్యూబ్ నుండే వచ్చారు మాట్లాడుకుంటే ఇనిషియల్. ఓ నాకు అది తెలియదు కానీ నేను అప్పటికే నేను కామ్రేడ్ కళ్యాణ్ అని శ్రీ విష్ణు తోటి మూవీ అది కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. దానికి సైన్ చేశా ఫస్ట్. అది కూడా ఐఎమ్ రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ కామ్రేడ్ కళ్యాణ్. దానికి విజయబుల్ గారిని తీసుకున్నాను. తను అది కూడా తీసుకుని దాంతో అది అండర్ ప్రొడక్షన్లో ఉండగా అప్పుడు బ్యాండ్ మేడం వచ్చింది. తనే చెప్పాడు నాకు, సార్ నాకు విజయబుల్ గారు అంటే ఓన్లీ మెలోడీ, ఒక బేబీ, కోర్టు, ఓన్లీ మెలోడీ సాంగ్స్ చేయగలరు ఇతను. ఒక మాస్ నెంబర్స్ లేదా డ్యూయెట్స్ ఇలాంటివి నేను చేయగలను, ప్రూవ్ చేయగలను సార్. అయితే కామ్రేడ్ కళ్యాణ్ కరెక్ట్ నీకు, అందులో ఆల్ వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో కొత్త ఒక విజయబుల్ గాని న్యూ యాంగిల్ ఆఫ్ హిస్ మ్యూజిక్ మనకు అందులో ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ గానే ఉంటాయి సాంగ్స్ అనేవి. చాలా. శ్రీ విష్ణు గారి మూవీ ఎలా వస్తుంది అండ్ ఆయన టైమింగ్ అంటే మా అందరికి ఎంత ఇష్టం. మీమ్స్ అవన్నీ పండుతూ ఉంటాయి అసలు ఆయన డైలాగ్ కి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆయన డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మన మూవీ ఎలా రాబోతుంది? కామ్రేడ్ కళ్యాణ్ ఆల్మోస్ట్ డన్ ఎక్సెప్ట్ 3 days ఉంది. ఇప్పుడు తనవి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కదా రిలీజెస్. అవును, విష్ణు విన్యాసం అని ఒకటి, తర్వాత మృత్యుంజయ్ అని, ఈ 2 అయిపోయిన తర్వాత వస్తుంది నాకు మేబీ ఫర్ సమ్మర్. ఏ జోనర్ లో ఉండబోతుంది సార్? కామెడీ ఫుల్, అసలు ఇక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కామెడీ. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కామెడీ. చనువు తీసుకున్నాను అనుకోవద్దు, ఏమైనా మింగేసే డైలాగ్ ఏమైనా ఉంటాయా? చాలా బాగుంటాయి అందులో హిలేరియస్ శ్రీ విష్ణు అండ్ సత్య కాంబినేషన్ అందులో హైలైట్, వెరీ బిగ్ హైలైట్. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా బిగ్ బాస్ అనేది ఎలా చూస్తారు? బిగ్ బాస్ లో ఆల్మోస్ట్ మీకు అంటే అందరూ ఇష్టపడతారు, అందరూ పరిచయం. వర్క్ ఫినిష్ అయిన తర్వాత 8-8:30కి వస్తాం ఇంటికి. అదే టైంలో కరెక్ట్గా ఆ షో స్టార్ట్ అయ్యే టైము 9. అండ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనం చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మనం తెలియకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. వాళ్ళ ఫైట్స్లో, ఎమోషనల్ జర్నీ అన్నిట్లో మనకు తెలియకుండా అలాగా యూ గెట్ ఎడిక్టెడ్. బట్ నేను ఎడిక్ట్ అవ్వలేదు కానీ ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దాంట్లోనే గ్రూప్స్ ఫామ్ అయిపోయి పాలిటిక్స్, ఇది అది ఇదంటే ఫన్కి ఫన్, ఎమోషన్కి ఎమోషను, ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. అన్స్క్రిప్టెడ్ ఒక సాగా అది. సార్ ఎప్పుడైనా నన్ను చూసినప్పుడు ఇదేంట్రా గయ్యాల గంపలలో ఉంది అనుకున్నారా? గయ్యాళ్ళు అయితే అనుకోలేదు. థాట్ యు ఆర్ హైలీ ఎనర్జెటిక్. నాకు తెలిసి నువ్వు ఒకదాని ఏ ట్రాక్ మెయింటైన్ చేయలేదు సార్. బిగ్ బాస్ లో ట్రాక్ లేదు, రియల్ లైఫ్ లో కూడా ట్రాక్ లేదు సార్. అవునా? వెరీ బోరింగ్ లైఫ్. అయ్యో, కట్ చేస్తే ఏజ్ అయిపోతుంది, అదో గోల. అయితే మరి ఏదో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, చెక్ చేస్తే బెటర్ ఏమో సార్. అంతే మరి. సార్ సింగిల్ గా ఉండడం కూడా తప్పైపోయింది సార్. తప్పని కాదులే, ఇనవే అదే బెటర్ ఏమో. కోనా సార్ ఒక మూవీ ఓకే చేయాలి అని అంటే యాజ్ అ రైటర్గా మీరు ఏం చూస్తారు అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏం చూస్తారు? ఫస్ట్ ఏంటంటే మనం స్టోరీ అనుకుంటాం కదా. స్టోరీ వచ్చిన తర్వాత ఆ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్కి దానికి ఎవరు మోస్ట్ సూటబుల్ దాన్ని బట్టే ఉంటుంది సెలక్షన్. ప్లస్ ఇప్పుడు రావు రమేష్ ఉన్నాడు. రావు రమేష్ గారు ఆయన జనరల్గా ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు. మన కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన పేరే. సో అప్పుడు మనకు తెలియకుండా మనం ఒక రొటీన్ చాయిస్కి, ఇప్పుడు రావు రమేష్ చేత ఎవరు చేయించని ఒక కొత్త క్యారెక్టర్ కూడా చేయించవచ్చు. మనకి మైండ్లో ఫస్ట్ ఏ పేరు వచ్చిందో వాళ్ళని పెట్టుకోకూడదు, అప్పుడు కొత్తగా ఉంటుంది. యోగిత అని తను యాంకర్, తనని రోషన్కి మదర్ కింద పెట్టా. నేను టీవీ చూస్తున్నప్పుడు ఏదో ఇంటి పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తుంది అమ్మాయి, యోగితారెడ్డి. సో అందులో చూసి అరే రోషన్కి మదర్ అయితే బాగుంటుంది, తను ఇప్పుడు దా ప్లే చేయలేదు అని యంగ్ మదర్. ఇప్పుడు జనరల్గా రోషన్ ఈజ్ జస్ట్ అట్ 19 years అని నేను అడిగా. సో మీకోసం చేస్తాను, ఫస్ట్ టైం చేసింది. సో షీల్ బి వెరీ న్యూ. సార్ ఇలా ఆలోచిస్తే మీరు అదృస్ రాస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఊహించుకున్నారా ఆ క్యారెక్టర్కి? ఎన్టీఆర్ కోసమే రాశా నేను. ఫస్ట్ ఎన్టీఆర్కి ఒక కొత్త క్యారెక్టరు ఇప్పుడు ప్లే చేయందుకు కావాలి కోనా అని అంటే అప్పుడు నేను ఈ క్యారెక్టర్ చెప్పా ఫస్ట్.
ఒక 100% పౌరోహిత్యం చేసుకునే ఒక బ్రాహ్మణ్యం. ఆ క్యారెక్టర్ బిహేవియరు, అతని స్లాంగ్ ఎలా ఉంటుందో చెప్పా. అప్పుడు ఫస్ట్ దానికి కనెక్ట్ అయ్యాడు. అప్పుడు దానికి స్టోరీ రాశాను. ఓ అందుకే అది ఆయన కోసమే అన్నట్టు కనిపిస్తుంది 100%. సార్ ఇప్పుడు నేను ఒక 3 క్యారెక్టర్స్ చెప్తాను. ఈ 3 క్యారెక్టర్స్లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏది అండ్ ఎందుకు చెప్పండి. ఒక మెక్డొనాల్డ్ మూర్తి ఫ్రమ్ రెడీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పద్మశ్రీ ఫ్రమ్ దూకుడు, అండ్ ద అదర్ వన్ భట్టాచారి ఫ్రమ్ అదర్స్. మీకు ఈ మూడిట్లో ది బెస్ట్ అంటే మూడు ది బెస్ట్, బట్ మీకు బాగా కనెక్ట్ అయింది. ఇది చాలా క్లీషేడ్ ఆన్సర్, కానీ ముగ్గురు పిల్లల్లో మీకు ఏ కిడ్ ఇష్టం అంటే ఆ 3 క్యారెక్టర్స్ క్రియేటెడ్ బై మీ. సో ఐఎమ్ లైక్ దేర్ ఫాదర్. మీరు చెప్పాలి, ఈ ముగ్గురు కిడ్స్లో మీరు ఈ కిడ్ని బాగా పెంచారు, ఈ కిడ్ని బాగా మీరు తయారు చేశారు, తలదువారు, బట్టలు వేసారు అని చూసిన చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇంత మంచి ఫాదర్గా ముగ్గురు పిల్లల్ని అంటే ప్రొడ్యూస్ చేసి మా జనాలు ఎంటర్టైన్ చేసినందుకు ఆ క్యారెక్టర్స్ ద్వారా. బట్ ఆల్ టైమ్ ఇంకా ఫేవరెట్ క్యారెక్టర్స్ బ్రహ్మానందం గారితో ఎప్పుడైనా డిస్కషన్స్ వస్తాయా మీకు? డిస్కషన్ కాదు, గొడవలు వస్తాయి. గొడవలు. తను దూకుడు సినిమాకి ఫస్ట్ డే పద్మశ్రీ పేరు మార్చమన్నాడు. నాకు శ్రీనివాసులు ఫోన్ చేసి పద్మశ్రీ పేరు మార్చాలంట, నువ్వేదైనా ఆలోచిస్తావా అన్నాడు. నేను వెంటనే వస్తున్నాను, ఆగన్నాను. షూటింగ్ ఆపు, నేను వస్తున్నా. నేను వెళ్ళి ఏంటి గురువుగారు, ఏంటి సమస్య? లేదా నాకు ఆల్రెడీ పద్మశ్రీ ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని నేనే రిడిక్యూల్ చేసుకుంటే ఎగతాళి చేస్తున్నట్టుందా అనిపించింది అంటే అది క్యారెక్టరు. మీరు పర్సనల్ లైఫ్ తోటి మీరు ఎందుకు దాన్ని మిక్స్ చేస్తున్నారు? ఇదో క్యారెక్టరు, వాడు ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాడు, దాంట్లో టాప్ ఏంటి మీకు వచ్చింది పద్మశ్రీలాగా, ఆడు కూడా ఆ క్యారెక్టర్కి రావాలనుకున్నాడు, అందుకనే పేరే పెట్టేసుకున్నాడు పద్మశ్రీ అని. వాడికి ఎప్పటికి రాదని తెలుసు, వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకని ఇల్లు అద్దెకిచ్చి సినిమాలకి కంపల్సరీగా నాకు క్యారెక్టర్ పెట్టాలి అనే కండిషన్ మీద అది క్యారెక్టర్ సార్. అది దానికి మీ పర్సనల్గా మీకు వచ్చిన పద్మశ్రీ సంబంధం ఏంటి అని ఆయనతో గొడవపడి, నేనైతే మార్చవా, నేను మార్చను, అయితే అది ఇది చేయాలా, 100% ఇది చేయాలి అని ఆయనతో అలిగి డోర్ వేసి బయటకు వచ్చా. ఓకే, మరి ఆ సినిమాలో ఆయన కూడా షూటింగ్ క్యాన్సిల్ అని అనలేదు? అవతల మహేష్ బాబు అక్కడ సెట్లో కూర్చున్నాడు వెయిటింగ్. ఓకే, వచ్చి చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన చెప్పాడు, లేదా నువ్వే కరెక్ట్, క్యారెక్టర్ బాగా పండింది. అవును, యాక్చువల్లీ. అండ్ అంటే నేమ్ కోసం అంతే. మామూలు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే వచ్చింది నాకు, ఆ ప్రెషర్ అనేది ఉంటుందా? అంటే పెద్ద పెద్ద స్టార్ సెట్స్ మీద ఉన్నప్పుడు తొందరగా వర్క్ చేయడం, పెద్ద స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారని అన్నారు, అండ్ రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్ గారిది కూడా 42 రూల్స్ ఉంటాయి, 43 రూల్స్ ఉంటాయి అని చెప్పి స్టార్స్తో వర్క్ చేయడం అనేది ఒక ప్రెజర్ ఉంటుంది అనేది సొసైటీలో యాక్చువల్గా ఉంది సార్, కామన్ ఆడియన్స్కి కానీ సినిమాని ఇష్టపడే వాళ్ళకి కానీ. సో అది నిజమే అంటారా? ఇది యాక్చువల్లీ రివర్స్. స్టార్స్తో వర్క్ చేయడం కాదు ప్రెజరు, స్టార్స్కి వర్క్ చేయడం ప్రెజరు. స్టార్స్కే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మీద ఉండే ఒక సెట్లో 300-400 పీపుల్ పనిచేస్తారు. ఈ 400 పీపుల్ ఏది లైట్ మెన్ దగ్గర నుంచి, కెమెరా అసిస్టెంట్ల దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఈ 400 పీపుల్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి పల్స్ మీటర్ పెడితే హైయెస్ట్ బీపీ ఉండేది స్టార్కే. అమ్మో నిజమే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఎందుకు వచ్చారు? వాళ్ళు అతనితో పనిచేయడం కోసం వచ్చారు. సో అతను ప్రాపర్గా డెలివరీ చేయకపోతే, ఇప్పుడు ఒక స్టార్ జడ్జిమెంట్ బట్టే ఒక స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు దూకుడన్న కథ మహేష్ బాబుకి నచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేయడం వల్లే ఒక 150 డేస్ సినిమా షూటింగ్ జరిగింది. సో అతని జడ్జిమెంట్ మీద ఒక సినిమా జరుగుతుంటుంది. సో అతనికి ఉండే ప్రెషరు, పైగా డెలివరీ చేయాలి, పెర్ఫామ్ చేయాలి. నా జడ్జిమెంట్ ఎలా ఉందో, రేపొద్దున రియల్గా కథలో పొటెన్షియాలిటీ ఉందా, అతను త్రూ అవుట్ ఉంటుంది. సో స్టార్స్తో పనిచేయడం కాదు ప్రెషరు, వాళ్ళే అట్మోస్ట్ ప్రెషర్లో ఉంటారు ఇప్పుడు స్టార్స్. మీరు మాట్లాడుతున్న నిజమే అనిపిస్తుంది. అల్లు అర్జున్ బిజినెస్ అంటే 1000 crores. 1000 crores ఎవరిని చూసి పెడుతున్నారు? ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మాయిని చూసి కాదు కదా, అల్లు అర్జున్ చూసి పెడుతున్నారు. సో తను మినిమమ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నేను అందులో పెట్టి కండిషన్లు ట్రాష్, అదంతా ఉత్తి అబద్ధం. తర్వాత అమ్మాయి ఇచ్చింది కదా స్టేట్మెంట్, బట్ దే ఆర్ అండర్ ప్రెషర్. సో కాబట్టి వాళ్ళు ఆ ప్రెషర్ తగ్గించుకోవడం కోసం మేబీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు.
ఓకే విచ్ ఈస్ ఫైన్. సార్ ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. రీసెంట్ గా ఐబొమ్మ రవి ఇప్పుడైతే బెయిల్ మీద వచ్చాడు, కండిషన్ బెయిల్ మీద వచ్చాడా? యా సార్. సో ఐబొమ్మ రవి పట్ల ఆడియన్స్ లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సినిమాలలో చూస్తాం, తప్పు చేసినా కూడా హీరోకి ఎలివేషన్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉంటారు, హత్య చేసినా కూడా హీరోని సపోర్ట్ చేస్తాం. సో అలాంటిది ఒకటి ఐబొమ్మ రవి విషయంలో ఆడియన్స్ లో అయితే ఫ్రాంక్ గా సపోర్ట్ ఉంది, ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఐబొమ్మ రవి మీద మీ స్పందన ఏంటి? నువ్వు ఎప్పుడు చూసావు ఐబొమ్మ? నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక వృత్తి మీద ప్రామిస్ నేను చూడలేదు. అయితే నేను కూడా చూడలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఏ సైట్ చూడలేదు ఇప్పుడు దాకా. మరి చూసిన వాళ్ళు ఓకే మాకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు, థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ట్రాఫిక్లో పోయి పెట్రోల్ కొట్టించుకొని అన్న ఉద్దేశంలో మేబీ వాళ్ళు అతన్ని హీరో వర్షిప్ చేస్తున్నారేమో. బట్ యాజ్ ఎ ఫిలిం మేకర్గా, ఫిలిం ఇండస్ట్రీ పర్సన్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ సినిమా అన్నది బతికేది థియేటర్కి వచ్చే ఆడియన్స్ వల్ల. అది రాకుండా చేస్తున్నాడు కదా అన్నదే ఐ కాంట్ సీ హిమ్ యాజ్ ఎ హీరో. బట్ కామన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఈ రేట్లు ఏంటి, 1000 రూపీస్ ప్రీమియం షోస్, ప్రీమియర్ షోస్ ఎంత ఉంటుంది? 1000 రూపీస్ ఉంటుంది. తర్వాత పాప్కార్న్ 400. సో ఈ రేట్స్ అన్నీ మనం ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఇంట్లో కూర్చొని సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికి మన ల్యాప్టాప్లో సినిమా పెట్టి చూడొచ్చు. కాబట్టి అతను చూపించింది అతను మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కనబడుతున్నాడు హీరోలాగా. బట్ ఫర్ మీ నో, ఈజ్ నాట్ ఏ హీరో. ఇంత క్రియేటివిటీ, ఇంత థింక్ చేసే పర్సన్ కాలేజ్ డేస్ టైంలో రిలాక్స్ అవ్వాలి అంటే ఆల్ టైమ్ వినే ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? ఒక 4. నాకు ఆత్రేయ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆత్రేయ సాంగ్స్, అలాగే ఇళయరాజా సాంగ్స్. తర్వాత నా మూడ్ బట్టి ఎక్కువ నేను హిందీ సాంగ్స్ వింటుంటాను. ఐ గెట్ కనెక్టెడ్ టు మోస్ట్లీ కిషోర్ కుమార్. రీల్స్ చూసినప్పుడు దేవుడా ఏంట్రా ఈ దరిద్రం అని ఫీల్ అయిన రీల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ప్రతి దాంట్లో నుంచి ఏదో పాజిటివిటీ తీసుకుంటా. దరిద్రం నుంచి కూడా, ఓహో దరిద్రంలో కూడా ఇంత అందమైన దరిద్రం ఉంటుందా అనుకుంటా. కొంతమంది ఉంటారు విలేజెస్లో, ఇక్కడెక్కడ రోడ్ల మీద ఇక్కడ కూడా వాళ్ళు పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్స్ట్రాడనరీ చేసామని వాళ్ళ ఫీలింగ్, చాలా దరిద్రంగా ఉంటుంది. బట్ ఐ ఫైండ్ లాడ్ ఆఫ్ క్యూట్నెస్ ఇన్ దర్ అటెంప్ట్. ఓహో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పెట్టాలి మనం. ఈ మధ్యన ఏంటో కపుల్ వచ్చారు కదా, అదే మరి అదే ట్రెండ్ అయింది. ఆ అమ్మాయి ఎంత గొప్పగా పాడింది అని కాదు, అదొక కైండ్ ఆఫ్ రీల్, అదొక ట్రెండ్ అయిపోయింది. సో దాంట్లో ఏమన్నా శృతి లయ చూసాడు ఎవడన్నా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే అంత బ్యాడ్గా పాడినా అంత సాలిడ్గా దాన్ని క్లిక్ అయింది. సో దట్స్ హౌ సోషల్ మీడియా ఇస్. సో దే ఆర్ ఎంజాయింగ్ ద వైబ్, వాళ్ళ వైబ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంతే. చిన్నప్పటి నుండి మీది పోలీస్ బ్యాక్గ్రౌండ్, మంచి ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ. అలాంటిది మీరు ఎప్పుడైనా పాకెట్ మనీ కోసం దొంగతనాలు చేయడాలు? పాకెట్ మనీ కోసం పాకెట్లు కొట్టేసేవాడిని. మా ఫాదర్దే. ఐ థింక్ ఎవ్రీబడి డస్ ఇట్. దొరికిన తర్వాత ఎప్పుడైనా తానా తందానా అది కామనే కదా. ఒకటే ప్రశ్న, లేదంటే ఆపేద్దాం. మళ్ళీ సీను వైట్ల గారి కాంబినేషన్ లో ఎప్పుడు వస్తుంది? మాకు కూడా ఉంది ఇప్పుడు. అంటే we have no grudges against each other, we have no enmity. మా మధ్యన ఆ బ్రిడ్జ్ ఇంకా ఉంది, ఆ బ్రిడ్జ్ కూలిపోలేదు. సో ఆ థర్డ్ పట్టుకుని అట్నుంచట్టు అట్నుంచట్టు వచ్చేయచ్చు. సో మేము మధ్య కూడా మాట్లాడుకుంటున్నాం, వి బీన్ మీటింగ్. సో త్వరలో ఐ థింక్ గోపి మోహన్, నేను, సీను వైట్ కాంబినేషన్ కోసం మళ్ళీ నన్ను చాలామంది అడుగుతారు, ఎస్పెషల్లీ యూఎస్ వెళ్ళినప్పుడు అందరూ. సో ఐ థింక్ ద కాంబినేషన్ విల్ రిపీట్ ఇఫ్ నాట్ దిస్ ఇయర్, మేబీ సూన్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ సో మీ బర్త్డే ఈ రోజు ఇలా స్వాగ్ విత్ అరియానాలో సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ కోనా సార్. థ్యాంక్ యూ. Swag with Ariana. Swag with Ariana. Swag with Ariana. Swag with Ariana. థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో స్వాగ్ విత్ ఆరియానా. అండ్ మీరు ఇంకా ఇలా బోల్డ్ అని బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి. అండ్ మీరు చెప్పినట్టు టాలెంట్ని ప్రపంచానికి మీరు పరిచయం చేయడంలో మీకు ఏదో ఆనందం ఉంది. ఆ ఆనందం ఎప్పుడు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో సార్, మీన్స్ ఎ లాట్. సో ఫ్రెండ్స్, బ్యాండ్ మేళం నియరెస్ట్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇది ఇవాల్టి స్వాగ్ విత్ ఆరియానా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో సెలబ్రిటీతో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆరియానా సైనింగ్ ఆఫ్. బాయ్.